ఎలా అండి రెండు ఆప్షన్స్ ఒకటి ఏంటంటే రేషన్ కార్డులు మొత్తం రద్దు చేయడం లేదా ఉన్నోళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే 5 కోట్ల మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేసి అందరినీ పేదలుగా గుర్తించడం. దీంట్లో ఏది మీకు కన్వీనియంట్గా ఉంటుంది మీ ప్రభుత్వానికి? నేను ప్రభుత్వం అంటున్నా, ఇక్కడే పార్టీ నేను తప్పట్టట్లేదండి. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న పేదలందరినీ ఉద్ధరించేసి అంబానీ అదాని స్థాయికి తీసుకురావాలని ఒక సంకల్పంతో జీరో పావర్టీ అనే ప్రోగ్రాం పెట్టుకున్నారు P4 పేరుతోటి. కార్పొరేట్ సామాజిక బాధ్యత అని తెలుసు కదా, CSR ద్వారా కంపెనీలు సంస్థలు ఏటా నిర్వహించే ఈ దాతృత్వ కార్యకలాపాలు ఉంటాయి కదా, జనరస్గా ఇస్తుంటారు, వాటిని P4లో కలిపి చెప్పండి అని మనకి చింతామణిలో నాటకంలో డైలాగ్ ఉంటుంది కదా, అవన్నీ వీళ్ళు పోగేసి మేమే చేస్తున్నామని చెప్పుకోవడానికి మీకు కొంచెం ఇబ్బంది అనిపించట్లేదు? ఇంకో మాట అనలేకంటున్నాను నేను సార్. ఇప్పుడు పేదరిక నిర్మూలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఉచిత వైద్యం కానీ, ఉచిత విద్య కానీ, లేదా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా ప్రభుత్వం ఏది ఆపటం లేదు, అన్ని ముమ్మరంగా జరుగుతున్నాయి. వీళ్ళు వైసీపీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి తల్లికి వందనం కూడా డబ్బులు మొన్న కిందటి వారం మన కూడా ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, వాసుదేవన్ గారు, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎక్కడ ఆపదు. దానికి అదనంగా ప్రైవేట్ వ్యక్తుల్ని ఆయా కుటుంబాలకు లింకప్ చేసి ఆ ప్రైవేట్ వ్యక్తుల యొక్క లేకపోతే కంపెనీల యొక్క CSR ఫండ్స్ కావచ్చు, లేకపోతే వారికి ధనిక వర్గాలు ఉన్న వాళ్ళు కొంత డబ్బులు ఏదైతే పేదలకు ఇస్తారో అలాగా ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునే విధంగా, వేడి నీళ్ళకి చన్నీళ్ళకి తోడయ్యే విధంగా ఉండే విధంగా ప్రభుత్వం ఇక్కడ డబ్బులు ఇవ్వదండి. ప్రభుత్వం నుంచి డబ్బులు ₹1 రాదు. ఈ P4 పథకంలో ₹1 రాదు. కేవలం వచ్చేది ఆ యొక్క ఫిలాంథ్రోపిస్ట్ నుంచి కావచ్చు, ఆ కంపెనీల నుంచి కావచ్చు, ఆ కుటుంబానికి బంగారు కుటుంబానికి లింకప్ చేసి కొంత ఆర్థిక వెసులుబాటు కలిగించే విధంగా, అలాగే వారికి ఒక గైడెన్స్ ఇచ్చే విధంగా, కెరీర్ గైడెన్స్ కావచ్చు, లేకపోతే ఆర్థికంగా గైడెన్స్ ఇచ్చే విధంగా చేసేది. కానీ ఇక్కడ ఎక్కడ డబ్బులు ఇన్వాల్వ్మెంట్, ప్రభుత్వం నుంచి డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ స్కామ్ అయ్యేది ఏముంటది? ఇప్పుడు నేనున్నా సార్, ఒక కుటుంబాన్ని దగ్గర తీసుకున్నాను అనుకోండి, నాకు తోచిన విధంగా 10,000, 20,000, 50,000 ఆ క్రెడిట్ ఏదో వాళ్ళకి ఇవ్వకుండా మీరెలా వేసుకుంటారండి? కార్పొరేట్ CSR కింద ఎవరో ఇస్తారు, XYZ కంపెనీలు ఇచ్చినప్పుడు ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళాలి, కానీ ఈ క్రెడిట్ మీ ప్రభుత్వం కింద అట్టే వేసుకుంటారు. మీకుగా మీరేమన్నా ఇస్తే, ఇప్పుడు తల్లికి వందనం ఉంది, మీరు ఇస్తున్నారు, క్రెడిట్ మీదే. ఉదాహరణకి నేను చూడండి, ఒకే ఇంట్లో 341 మందికి ఇచ్చారు. అలాగే ఇంకొక చోట చూస్తే కనుక 94 మందిట ఒక హంపమ్మ గారు వారి పిల్లలు 12 మంది, వారి పిల్లలు 94 మంది ఉన్నారట, వాళ్ళకి 12,25,000 వేశారు. నిజంగా అసలు ఇంత అప్రిషియబుల్ ఒక కుటుంబానికి 15 లక్షలు 20 లక్షలు ఇస్తున్నప్పుడు తల్లికి వందనం కింద ఇంక ఈ కార్యక్రమం ఎందుకు P4 ఎత్తేయచ్చు కదా? వెరీ గుడ్, మంచి విషయం చెప్పారంటే, చాలా చక్కటి విషయం చెప్పారు. తల్లికి వందనం ఏ రకంగా చేరిందనే విషయం చెప్పారు. అయితే ప్రభుత్వం ఆ రకంగా చేస్తున్నప్పుడు ఇక్కడ P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం హైజాకింగ్ చేయదండి. మార్గదర్శకులు ఎవరైతే ఆన్లైన్ లోనే ఉంటది, మార్గదర్శకులు ఎవరు చేశారు అన్నది, ఆ క్రెడిట్ వాళ్ళకి, ఆ పురస్కారాల వారికి, అందరి ముందు వారు సన్మానం చేస్తారు. ఏదో ప్రభుత్వం మేము చేసేస్తామని చెప్పుకోదు. P4 లో ఆ క్రెడిట్ మార్గదర్శకులకే ఉంటది. ఇదేంటంటే కొంతమందికి సేవ చేయాలని ఆలోచన ఉంటుంది సార్, ఎవరికి ఆర్థికంగా చేయాలి, ఇందుకు ₹1,00,000 ఇచ్చినా ఇబ్బంది లేదు, కొంతమంది సేవ చేయాలి, కానీ ఎవరికి చేయాలన్నది కొంతమంది తెలియదు. అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. ఆ సేవ చేసి ఒక ప్లాట్ఫామ్, నా దగ్గర ₹4 ఉన్నాయి, నేను సేవ చేస్తాను అంటే, ఇదిగో ఈ కుటుంబం ఉంది, నువ్వు వాళ్ళకి సేవ చేస్తే బాగుంటది, ఒకసారి ఆలోచించండి అంటే ఆ కుటుంబంతో మాట్లాడితే బాగుంటదని చెప్తే సేవ చేస్తారు. ఆ క్రెడిట్ ఆ మార్గదర్శకే జరుగుతుంది, ప్రభుత్వానికి ఏం కాదు. సో దీనిలో ఎక్కడ స్కామ్ ఏం కాదు, జరిగితే అదనంగా బెనిఫిట్ జరుగుతుంది, అదనంగా బెనిఫిట్. నా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది, ఈ డబ్బులతోటి మాకేం సంబంధం లేదు, మేము కేవలం ధర్మకర్తలం మాత్రమే అని చెప్పాలి కదా ప్రభుత్వం. మేమే అంతా చేస్తున్నాం అని చెప్పేసి చెప్పింది సార్. ఉగాది రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, వాళ్ళే అన్ని చేస్తారు, మేము కేవలం ఫెసిలిటేటర్స్ మాత్రమే, మాకేం ఈ యొక్క అనుసంధానకర్తలు మాత్రమే, ఆ యొక్క గౌరవం మర్యాద వాళ్ళకే దక్కుతుందని కూడా చెప్పారు. తల్లికి వందనం దగ్గరికి వద్దాం. ఇందాక మీరు తల్లికి వందనం గురించి మాట్లాడారు కదా, ఒక్క నిమిషం. తల్లికి వందనం దగ్గరికి వద్దాం. రవికిరణ్ గారు మీ దగ్గరికి తల్లికి వందనం దగ్గరికి వద్దాం. లెక్క నేను చెప్తున్నా కదా, ఒకసారి ఒక పాయింట్ చెప్పి తల్లికి వందనం వస్తాను. ఒకసారి చెప్పండి. పాయింట్ ఏంటంటే, నేను కొన్ని రోజులు చెప్పాలనుకుంటున్నా, నాకు ఈ అంశం మీద డిబేట్ చేసే అవకాశం రాలేదు. నా ఉద్దేశం ఏంటంటే సార్, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం ఆలోచన బాగానే ఉంది. దీనికి అదనంగా ఏం చేయాలంటే, ప్రభుత్వం దగ్గర అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ప్రాయోజిత పథకాలు
అలాగే వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు విశ్వకర్మ యోజన ఉంది సార్. ఏ ఏ వ్యక్తికైనా ఒక విద్యలో వారికి శిక్షణ ఇచ్చి దాని మీద ఆర్థికంగా ఒక షాప్ పెట్టుకునే విధంగా కూడా ప్రభుత్వమే ఆర్థిక సహకారం ఇస్తుంది. అలాగే వివిధ కార్పొరేషన్ ద్వారా కూడా వారికి సొంతంగా ఒక వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తుంది. ఆ రుణం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే కొన్ని పథకాలు ఉన్నాయి, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ FPO ఉంటాయి. మీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఇటువంటి వ్యక్తులను అనుసంధానం చేసి ఆ కుటుంబాలు శాశ్వతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వ పథకాలను ఏ రకంగా FPO ఏర్పాటు చేసి కొంతమంది రైతుల్ని 20-30 మంది రైతుల్ని ఆ గ్రూప్ గా ఏర్పాటు చేసి రైట్ అండి, తల్లికి వందనంలోకి